ఇక శంకర్ రాత్రైనా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో శంకర్ వచ్చి ఏం మాట్లాడకుండా అలా కూలబడిపోతాడు. అందరూ ఏమైందని కంగారు పడతారు. ఏమైందని అడుగుతారు. శంకర్ మాత్రం ఏం మాట్లాడకుండా సింహాద్రి చేసిన మోసం తలుచుకొని బాధగా ఉంటాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ కుటుంబంలో అందరినీ చంపేస్తా అన్న సింహాద్రి మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. నాన్న ఈ టైంలో ఎక్కడికి వెళ్లారు? ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే ఎక్కడికి వెళ్లారు నాన్న? అని జాను శంకర్‌ని అడుగుతూ ఉంటుంది. అలకనంద పెళ్లి సక్రమంగా జరగాలి అని దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాను అని ఆ శంకర్ అంటాడు. ఈ టైంలో వెళ్ళడం ఏంటి అని అందరూ అడుగుతారు. నా పెళ్లి అని ఇంతకు ముందు వరకు సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఏమైంది నాన్న? ఎందుకింత టెన్షన్ పడుతున్నారు అని నందు అడుగుతుంది. మామయ్య, మీరు నందు పెళ్లి గురించి దిగులు పెట్టుకోవద్దు. పెళ్లి ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి చూసుకుంటా అన్నాను కదా! రేపు నందు పెళ్లి సక్రమంగా నేను జరిపిస్తా అని మురళి అంటాడు. మండపం దగ్గరికి తీసుకెళ్లడం నుంచి పెళ్లి జరిగే వరకు మేము చూసుకుంటాం. మీరు సంతోషంగా ఉండండి అని సూర్య చెప్తాడు. మురళి శంకర్‌తో మామయ్య, మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి. నేను ఇంటికి వెళ్లి ఉదయమే వచ్చేస్తా అని అంటాడు. ఏరా వెళ్ళిపోతావా అని శంకర్ అడుగుతాడు. మురళి శంకర్ దగ్గరికొచ్చి ఏమైంది మామయ్య అని అంటాడు. వెళ్ళిపోవాలని తెలిసినప్పుడు ఏదో ఒక టైంలో వెళ్ళిపోవాలి కదరా! అని శంకర్ అంటాడు. అదేంటి మామయ్య అలా మాట్లాడుతున్నావు అని మురళి అంటే, ఏం లేదులేరా నాకో మాటివ్వరా? ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని చూసుకుంటా అని మాటివ్వరా అని అంటాడు శంకర్ మురళిని. మురళి మామ చేతిలో చేయి పెట్టి మాటిస్తున్నా మామయ్య, ఈ ఇంటిని, కుటుంబాన్ని చూసుకుంటా అని అంటాడు. శంకర్ మురళి భుజం తట్టి జాగ్రత్తరా అని అంటాడు. మురళి అనుమానంగా మామయ్యని చూస్తూ వెళ్ళిపోతాడు. ఇక శంకర్‌ని అందరి గదిలోకి తీసుకెళ్తారు. శంకర్ బాధపడుతూ ఉంటే జాను వెళ్ళి, ఏమైంది నాన్న? అంతా నేను చూసుకుంటా కదా! ఎందుకు బాధపడుతున్నారు అని అంటుంది. నేను రేపు వెళ్ళిపోతే ఈ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలమ్మా. అమ్మకి వంటగది తప్ప ఇంకేం తెలియదు. మీ నానమ్మకి దేవుడు, పూజలు తప్ప ఏం తెలీవు. మీ అక్కకి అమెరికా వెళ్తేనే సంతోషమని అనుకుంటుంది. గౌతమికి ఏది స్థిరత్వం లేదు. కిన్నెరకు ఏం తెలియదు. అంతా నువ్వే చూసుకోవాలమ్మా అని అంటాడు శంకర్. నాన్న, మీరు దుబాయ్ వెళ్తే వీళ్ళెవరు నా మాట వినరు. ఈ మాటలు మళ్ళీ చెప్పండి, రికార్డ్ చేసుకుంటా అని జాను మొత్తం రికార్డ్ చేసుకుంటుంది. శంకర్ కంగారు పడుతుంటే, నాన్న అన్నీ నేను చూసుకుంటా. మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది జాను. ఇక శంకర్ సింహాద్రి చేసిన మోసం గుర్తు చేసుకొని, తోట నాకు దక్కకపోతే నా కుటుంబం రోడ్డున పడిపోతుంది. నా నలుగురి కూతుర్ల భవిష్యత్తు నాశనం అయిపోతుందని బాధపడుతూ ఉంటాడు. అలకనంద పెళ్లి తంతు గుర్తు చేసుకొని ఏడుస్తాడు. ఏడుస్తూ అలా పడుకుంటాడు. ఉదయం మురళి, సూర్య పెళ్లి పనిలో బిజీగా ఉంటారు. ఇక మురళి పెళ్లి కారు డెకరేషన్ చేస్తూ, నేను నందు పెళ్లి చేసుకొని ఒక కార్‌లో వెళ్ళాలి అనుకున్నా. కానీ ఇలా నందు వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళే కార్‌ని నేను రెడీ చేస్తున్నా. మరి కాసేపట్లో నందుతో నేను కన్న కలలు అన్నీ ముగిసిపోతాయి అని ఏడుస్తూ ఉంటాడు మురళి. జాను తల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. నాన్న ఇంకా లెవ్వలేదు అని శారద అనడంతో, ఇంకా లెవ్వకపోవడం ఏంటి? అసలే పెళ్లి హడావిడి అని కిన్నెరను పంపి తండ్రిని లేపమని చెప్తారు. కిన్నెర తండ్రిని లేపుతుంది. శంకర్ లేవకపోవడంతో కంగారుగా తల్లిని పిలుస్తుంది. శారద వెళ్లి చూస్తుంది. శారద లేపినా సరే శంకర్ లేవకపోవడంతో శారద, జాను, నందు, గౌతమి, మురళి అని అందరినీ పిలుస్తూ ఉంటుంది. జాను కూడా తండ్రిని లేపి ఎంతకి లేవకపోవడంతో నాడి పట్టుకొని చూస్తుంది. నాడి దొరకకపోవడంతో తండ్రి చనిపోయాడని అర్థమై అలా కూర్చుండిపోతుంది. జాను ఏమైందే అని తల్లి ఎంత అడిగినా ఏం చెప్పదు. ఇంతలో మురళి వచ్చి మామయ్య, మామయ్య అని లేపి గుండె మీద తలపెట్టి గుండె కొట్టుకోవడం లేదని తెలిసి మామయ్య అని షాక్ అవుతాడు. సూర్య నాడి పట్టుకొని చూసి అంకుల్ చనిపోయారని చెప్తాడు. అందరూ చాలా చాలా ఏడుస్తూ ఉంటారు. జాను షాక్ అయి అలా కూర్చుండిపోతే మిగిలిన అందరూ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటారు. తర్వాత శంకర్ బాడిని బయటకు తీసుకెళ్లి అందరు స్నానం చేయించి శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.